వీళ్ళ మూర్ఖత్వాలు గట్లున్నాయి. పని విధానంతో మెప్పించాలి. పాలకుడుగా ఇప్పుడు తెలంగాణ సమాజం ఎప్పుడు హర్షిస్తుంది? కేసీఆర్ గారు అనేక హామీలు ఇచ్చిండు, అనేక స్కీములు అమలు చేసిండు. హామీలు ఇవ్వనటువంటి స్కీములను కూడా అమలు చేసినటువంటి చరిత్ర ఆయనది. మీరు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయండి, ఇంకా ఇయ్యనటువంటి హామీలను కూడా అమలు చేస్తే కేసీఆర్ గారి కంటే గొప్ప పాలకుడు అనేటువంటి గౌరవం ప్రజల దృష్టిలో మీకు కలుగుతుంది. అది వాస్తవం అవుతుంది కూడా. కానీ కేసీఆర్ గారి ఆనవాళ్ళను చెరిపేయడం, ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోవడం, హామీలు అమలు చేయండి అని నిలదీస్తే దుర్భాషలాడడం. రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రజాస్వామ్యం, ఖచ్చితంగా చరిత్రలో నియంతలకు లేదా మాకు ఎదురు లేదని విర్రవీగినటువంటి వాళ్ళు కూడా కాలగర్భంలో కలిసినటువంటి చరిత్ర ప్రజాస్వామ్యంలో ప్రజల తీర్పు ద్వారా అనేకం చూసినాం. 2000 ఇంకా 10 సంవత్సరాలు మేమే ఉంటాం. 10 సంవత్సరాలు ఉండే తెలివి ఇదేనా? 10 సంవత్సరాలు ఉండే తెలివి ఎప్పుడు? మీరు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలను అమలు చేసినప్పుడు, మీరు ఇచ్చినటువంటి 420 హామీలను ఆచరణలో ప్రజలకు అందించినప్పుడు, వాటిని మీ అధికారాన్ని శాశ్వతం చేస్తే తప్ప ఇటువంటి చిల్లర ప్రయత్నాలు కాదు. అదే సిఆర్పిసి, అందరు పాత్రికేయ మిత్రులు మీరు కూడా చూస్తున్నారు, పేపర్లలో కోట్ చేయబడతా ఉన్నది. 160 సిఆర్పిసి ప్రకారంగా 65 ఏళ్ళు దాటిన వాళ్ళను విచారించాల్సి వస్తే వాళ్ళ ఆప్షన్ ప్రకారంగా విచారించాలని కూడా ఉన్నది. మరి పోలీసులకు చట్టాలు ఎవరైతే సిఆర్పిసిలను రెఫర్ చేసుకుంటూ ఐపీసీల ప్రకారంగా వ్యవహారాలు నడుపుతారో, ఈ ఉన్నటువంటి వాటిని కూడా అమలు చేసే విజ్ఞత లేదు అని అంటే ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య. ఈ కక్ష సాధింపు చర్యలన్నింటినీ కూడా ప్రజలు చాలా సీరియస్గా గమనిస్తున్నారనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. కేసీఆర్ గారికి చట్టం, న్యాయం, ధర్మం మీద ఎంతటి నిబద్ధత ఉందో మీ అందరికీ తెలుసు. ఆయన బీఆర్ఎస్ పార్టీని స్థాపించినటువంటి తొలినాళ్లలోనే అన్నటువంటి మాట, రక్తం చుక్క నిలబడకుండా. అంతకుముందు 2000 సంవత్సరంలో కేసీఆర్ గారు ఉద్యమాన్ని ప్రారంభించాలనేటువంటి ఆలోచన చేసినప్పటి నుండి తెలంగాణ సాధించే వరకు ఉద్యమ ప్రస్థానాన్ని చూడండి. అంతకుముందు కూడా తెలంగాణ ఉద్యమంలో అప్పుడప్పుడు అహింస, ఇటువంటి ప్రభుత్వపరమైనటువంటి దుర్మార్గాలు, రక్తం గారినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ కేసీఆర్ గారు చాలా శాంతియుతంగా, అహింసాయుతంగా ఏ మాట అయితే తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించే రోజు మాట్లాడడం జరిగిందో అది 100కి 100 అమలు చేసి శాంతియుతంగా గాంధేయ వాదంతో తెలంగాణ ప్రజలను ఒక శక్తిగా మరల్చి తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కింది కార్యకర్త స్థాయి నుండి దేశంలో ఉండేటువంటి ప్రధానమంత్రి వరకు కూడా విడమర్చి చెప్పి అందరి మనసుల్ని గెలిచి అందరూ కూడా తెలంగాణ రాష్ట్రం సాకారం కావాల్సిందే అనేటువంటి వాతావరణాన్ని సృష్టించి తెలంగాణ తెచ్చిండు తప్ప ఇంకా అన్య పందాన్ని ఎంచుకోలేదు. అనేక సందర్భాల్లో కావేశాలు వచ్చేటువంటి సందర్భంలో కూడా ఏ రోజు ఆయన కక్ష సాధింపు లేదా అవుట్ ఆఫ్ తను చెప్పినటువంటి శాంతియుత పందాకు పోలేదు. మరి అటువంటి నాయకుడి పట్ల ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు, సభ్య సమాజం, మేము తెలంగాణ జాతికి సంబంధించినటువంటి అన్ని వర్గాల మేధావుల్ని, కవుల్ని, కళాకారులని, ప్రజల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది తీవ్రంగా పరిగణించాల్సినటువంటి సందర్భం, తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అంశం అనేటువంటి విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాం.